అయితే మరి ఇన్ని పాటలు పాడినా మీకు మరి సినిమా అవకాశాలు వచ్చినాయమ్మా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక సుడిగాలి సుధీర్ సార్ చేసిండు. అయితే చేసి నాది ఏజ్ లేదన్నారు పాపం. ఫస్ట్ సీమదసర పాట ఎంబనే నాకు వచ్చింది ఫోన్ అదే నెలలా. ఏజ్ లేదు కనుకవంత ఏజ్ కావాలి 50-60 అన్నారు. నాకు 33. దాంట్లో యాక్టింగ్ చేస్తానుక పాట పాడనికి ఏదో నాకు సెట్ అయిన పాత్ర ఇస్తామన్నారు. ఏమన్నారు సుధీర్ గారు ఫోన్ చేసి ఏమన్నారు? సుధీర్ గారు డైరెక్టర్ చేసిండా మాట్లాడి. దాని తర్వాత మళ్ళీ ఇంకేం సినిమాలు ఇవి రాలేదు? ఇంకా రాలేదు. ఇంకా ఏమో టైం ఎప్పుడో దేవుడి దయ గానీ ఇంకా రాలేదు. తప్పకుండా వస్తే అవకాశాలు. ఎవరు మీకు ఇష్టమైన హీరో ఎవరు సినిమాలలో? నాకు ఎన్టీఆర్ డైలాగ్ ఇష్టం. ఇంకా ప్రభాస్. ఎన్టీఆర్ డైలాగ్ చెప్పండి ఏదైనా. అది అంత గుర్తు లేదు నాకు, అంత అన్ని ఇంకా గుర్తొస్తలేదు. ఆయన చెప్పే డైలాగులు చాలా బాగుంటాయి. ఏ ఎల్రా నోరు మూసుకొని ఏంట్రా నోరు ఇప్త పడితే గువ్వ గుయ్య అంటాడు ఒక దాంట్లో. అట్లా డైలాగులు ఇష్టం బాగా. వాళ్ళని కలవాలని నా కోరిక ఉంది. తప్పకుండా కలుస్తారు, వాళ్ళతో పాటు పని చేస్తారు, పాటలు కూడా పాడుతున్నారు కదా మీరు. ఇంకెవరు ఇష్టం హీరో? ఇది ప్రభాస్. ఇది ఎన్నాళ్ళ గుర్తొచ్చావేవానా, ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన పైన, చుట్టంలా వస్తాడే చూసెళ్ళిపోతాడే, అచ్చంగా నాతోనే నిచ్చంగుంటానంటే చెయ్యాన సిరా తీసుకోనా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. ఈ పాట అంటే చాలా ఇష్టం ఇప్పటికి. ఇంకేం సినిమా పాటలు పాడతారు? ఇంకా గది గది సర్కారు వారా పాట. ఆయన పేరేముంది? మహేష్ బాబు. అది మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, గుత్తి పూల మూరా తెస్తా గురవారం. ఈ పాట అంటే కూడా ఇష్టమే. సినిమా చూసిన ఇది చాలా చూడను కానీ సినిమా కూడా చూసిన నేనైతే ఎక్కువ. చిన్నప్పుడు రామసక్కనోడమ్మ సందమామ నువ్వు రాక రాక ఎందుకు వచ్చా అయ్య రామ. నా కోరిక అయితే ఎన్టీఆర్ ని ప్రభాస్ ని కలవాలని చాలా కోరిక ఉంది. చిరంజీవి సార్ కూడా. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే మీ పాటలే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లరు, మీ పాటలే వాళ్ళ దగ్గర కంపల్సరీ మిమ్మల్ని తీసుకెళ్తాయి. ఇంకా పల్లె పాటలు ఇంకేం పాడతారు? ఈ మధ్యలో వాడినే ఉన్నాయి కొన్ని కొన్ని. సరే, ఇప్పుడు అంటే ఇప్పుడు పల్లెటూర్లలో పసిపిసిరేటప్పుడు ఒక పాట పాడారు మీరు, చాలా బాగుంటది, ఒకసారి ఆ పాట పాడారా? 3 గవుల రాయి ముత్తెల్ల రాయి ముగ్గురు విసిరారే, ముగ్గురు విసిరారే నిన్నే గౌరమ్మ, 4 గవుల రాయి రతునల్ల రాయి నలుగురు విసిరారే, నలుగురు విసిరారే నిన్నే గౌరమ్మ. ఆ పాట. అలాగే ఇంకోటి దుక్కిల్ల మస్తు రీల్స్ లో పెడతారు కదా అది. దున్ని నా దుక్కిల్ల దుసురు దిగల్లో ఇపరిదేమై పుట్టే, ఇపరిదేమై పుట్టేవి గుడుమా సెట్టో, దున్నిన దుక్కిల్ల దున్నిన దుక్కిల్ల దుసురు దిగల్లో ఇపరిదేమై పుట్టే, ఇపరిదేమై పుట్టేరి గుడుమా సెట్టో, బుడము సన్నముగానే బుడము సన్నముగాని పాండెంత తీపే, వా పండు దిన్నానే వా పండు దిన్నానే 6 నెల్లాకే, వా పండు దిన్నానే వా పండు దిన్నానే 6 నెల్లాకే, నా పండు నాకియే నా పండు నాకియే మా నొల్ల మగువా, హరే మామ కొడుకవాని మామ కొడుకవాని మరి దింటి పండు, మాయాదారుడవాని మాయాదారుడవాని నాకు తెలియపాయే, అత్త బిడ్డవాని అత్త బిడ్డవాని వడగితి నేను, వతిలా సుందరి వాణి వతిలా సుందరి వాణి నాకు తెలియపాయే, అందమామ సందమామ వైరాన కడువో పొందైన సుక్కలే పొందైన సుక్కలే వా పోలు ముంత, ఒంటి మామిడి కింద ఒంటి మామిల కింద ఒడి వల్లే ఓషో, తల్లి మామిల కింద తల్లి మామిల కింద తల వల్లే వాడు. ఈ పాట మా అమ్మ కూడా వాడుతుండే, మా మేనత్త వాడుతుండే, మా అమ్మ బాగా వాళ్ళ లెక్కలు మంచిగా వాడుతుండ్రు అప్పుడు. ఈ పాట ఇప్పటికి నన్నే వాడమంటారు, ఊరుకోతే బాగా వాడతావు అని అంటారు.
మరి పల్లె పాటలు పాడుకున్నాము, జానపదాలు పాడుకున్నాము, సినిమా పాటలు కూడా పాడినారు బాగా మీరు. దేవుడు ఏ దేవుడు అంటే ఇష్టం మీకు? నాకా విజయవాడ దుర్గమ్మ అంటే ఇష్టం. దేవుడు పాట పాడండి, మంచి దేవుడు పాట. మల్లికార్జున స్వామి అంటే ఆది మల్లేశ జోగు మల్లేశ ఆదుకోవా పర్వతాలం మల్లేశ, ఆది మల్లేశ జోగు మల్లేశ ఆదుకోవా పర్వతాలం మల్లేశ, శరణం మల్లేశ శరణం మల్లేశ శరణంటూ నీ సేవ చేతురు మల్లేశ, ఆది మల్లేశ జోగు మల్లేశ ఆదుకోవా పర్వతాలం మల్లేశ. ఓకే, ఇంకోటి చారాణ పాట కూడా పాడారు మీరు, ఆ పాట పాడతారా? చారాణ పాట ఇప్పుడు రాస్తున్నాం అవన్నీ రాస్తున్నారా? రాస్తున్నాం, మళ్ళీ ఇబ్బందులు అవుతాయి. జరాలు ఇంటర్వ్యూని ఎవరొకరు గుర్తు పెట్టుకుంటారు, అందరు మర్చిపోతారు. అట్లా మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు అంటే ఈ స్థాయి వరకు వచ్చిండ్రు మీరు ఇప్పుడు? సో ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు? ఎవ్వరు లేదు. నాకు ఒక అన్నలే, ఒక తమ్ములే, ఒక చెల్లెలు మ్యారేజ్ అయింది, 2 కొడుకులు 1 బిడ్డ. గాని నా పాటనే జనాలకు పరిచయం చేసింది. నాకు ఎవ్వరు తోడు లేరని జనాలను తోడు చేసింది పాట తల్లి. ఆ దుర్గమాతనే ఏ రూపంలో ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడింది. కానీ ఎవ్వరు నన్ను ఇప్పటికీ మా సింగర్లలో కూడా ముందుకు తీసుకుపోయిన వాళ్ళు కూడా లేరు. నా పాట బలమే, ఆ దేవిని ధైర్యమే నాకు. ఆ పాటతోటే 10 మందిని కలుస్తున్నా, ఆ పాటతోటే ప్రతి ఒక్కరు నన్ను దగ్గర తీసుకుంటుండ్రు. నన్ను ఇట్లా ఇప్పుడు ఇంట్లో ఉన్నోళ్ళు అన్నోళ్ళు కానీ, చుట్టాలు కానీ, సింగర్లు కానీ ఇట్లా ముందుకు తెచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచిగా పరిచయం చేసిన వాళ్ళు అట్లా ఎవ్వరు లేరు నాకు. నా పాటనే నా ధైర్యము, పాటనే నా జీవితం, పాటనే నా ప్రాణం. నా పాట నా దగ్గర ఇప్పటికి నా దగ్గర పాటలు ఉండవంటేనే వేరేటోళ్ళు కొద్దిగా తక్కువ ఛాన్స్ ఇచ్చినా నా పాటలు ఉండవని అడుగుతారు. ఇంకా నన్ను ముందుకు తీసుకొస్తుంది నా పాటని, ఇంకంతే. అంటే ఇప్పుడు ఫోక్ సింగర్లలో మీకు ఇష్టమైన వ్యక్తి అంటే ఇప్పుడు ఈ సింగర్ చూసి నేను పాటలు నేర్చుకున్నా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను కనకవ కంటే ముందు నుండి ట్రై చేసిన, కాకపోతే నా దగ్గర అప్పుడు టచ్ ఫోన్ లేదు, నా పరిస్థితి బాలేక. ఇక అవ్వ వాడింది, నేను కూడా వాడాలని కోరిక. ఇక అవ్వ అన్నది, నాది నీకు వచ్చింది బిడ్డ, నాకంటే ఎక్కువ మంచిగా అవుతావు అని ఆశీర్వాదం ఇచ్చింది. ఆమె దగ్గర పోదామంటే టైం దొరకలేదు. ఫోన్లో కలిసి బతుకమ్మ సాంగ్ చేసినాం, కేసీఆర్ పాట వాడినాం, కేసీఆర్ ని కలిసినాం, కేటీఆర్ ని కలిసినాం, సభకు పోయినాము ఆడ సిద్దిపేట హరీశ్రావు, అన్నిటికి పోయినాం. ఏం చేయాలి, కేసీఆర్ గెలవపోయినా. ఇప్పుడు ఆయన మా సైడ్, రేవంత్ రెడ్డి మా సైడే, కలవాలని ట్రై చేస్తున్నాం. దగ్గరే మాకు ఇల్లు కూడా లేదు సార్, మరి ఏం చేయాలి? ఇల్లు లేని పరిస్థితి, ఒక రేకుల షెడ్ కొట్టుకుని ఎండగాలం అయితే ఉండలేను. కేసీఆర్ ఇల్లు రాసుకుని మళ్ళీ ఆయన గెలవలే కదా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సార్ అని ఇస్తాడా లేదా అని అదే డౌట్ ఉంది. అడగాలని అనుకుంటున్నాం. మా దేవిందా ఎప్పుడు పోతున్నాను. అంటే అప్పుడు మీ చుట్టాలలో కానీ, మీకు పరిచయమైన వ్యక్తులలో కానీ, అంటే ఇంతకుముందు ఎలా చూసేవాళ్ళు, పాట ఇట్టేనాక ఇప్పుడు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు కొందరికి చాలా మందికి దయ నా మీద, ప్రేమ. కన్ని కష్టాలలో పడ్డది, ఎన్నో బాధలలో ఎలా తీసింది. పెట్టని బాధలు వచ్చిన ఆమెకు, చెప్పని బాధలు వచ్చినాయి, చెప్పని దుఃఖం వచ్చింది. పాపం ఒక్కతే కష్టపడుకుంటా దుఃఖం బయటకు తీసేసుకున్నది. ఇప్పుడు మంచిగా బతుకు బిడ్డ, మంచిగాని ఊరు సాయం చేస్తారు. కొందరికేమో నా మీద పగ, దానికేమైంది మాసు పైసలు ఉన్నవి, ఓ ఇప్పుడు మారిపోయిందని ఒకరు అంటారు, ఓ ఇప్పుడు ఎట్లయిందని ఒకరు అంటారు. కుళ్ళుకునేటోళ్ళు కుళ్ళుకుంటే ఉంటారు, కుళ్ళుకున్న వాళ్ళు కుళ్ళినట్లనే అవుతారు, ఏడ్చిన వాళ్ళు ఏడ్కనే ఉంటారు. అంతే, మాట మీద ఉండి ముందుకు తెచ్చిన వాళ్ళు ముందుకు వస్తారు. ఎప్పుడైనా మంచిగా ఉండేటోళ్ళకి మంచి రోజులు ఉంటాయి, చెడుగా అనేటోళ్ళకి చెడుగా వాళ్ళకి ఏంటని తిరుగుతుంది. ఇది ఒక్కటే నాకు దేవిని దయ, అంతే. ఇప్పుడు మీ పాటలు బ్యాక్ టు బ్యాక్ అంటే ఒక్కొక్కటి పాడండి, మీకు గుర్తొచ్చిన పాటలు పాడి క్లోజ్ చేసేద్దాం. ఓకే, పాడండి. హరే సల్లీనావు సల్లీనావు ఏమో నా మీద చల్లీనావు, ఏమో నా మీద చల్లీనావు, హరే మలు మీద నీలావాడి మల్లేలీరా జల్లీనోయి, మల్లేలీరా జల్లీనోయి. ఈ పాట ఒకటి.